అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన అనకాపల్లి జిల్లాలో వరల్డ్ థింకింగ్ డే సందర్భంగా మరి 1000 మంది విద్యార్థుల వరకు హాజరై ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు మా డాక్టర్ రత్నకుమారి గారు తర్వాత మన డాక్టర్ జ్యోతి గారు కలిసి, అలాగే మిగతా స్కౌట్స్ అండ్ గైడ్స్ టీచర్స్ అందరూ కూడా భారీ ఎత్తున ఈ ప్రోగ్రాం విజయవంతం చేయడానికి మా యొక్క సహకారాలు అడిగారు. దాని సందర్భంగా మేము ఈరోజు ఇక్కడ వరల్డ్ థింకింగ్ డే అంటే ఆలోచన దినోత్సవం. అందరూ మంచిగా ఆలోచించి ఈ దేశాన్ని ముందుకు సాగించడానికి మంచి ఆలోచన విధానాన్ని చేకూరాలని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. స్కౌట్ అండ్ గైడ్ మొత్తం ఫ్యామిలీకి నా తరపుని పిల్లలందరికీ నా బ్లెస్సింగ్స్. అయితే స్కౌట్ అండ్ గైడ్ అనేది పిల్లల భవిష్యత్తుకి చాలా ఉపయోగపడే కార్యక్రమం అనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను నా చదివే సమయం అప్పుడు కూడా స్కౌట్ అండ్ గైడ్ అనేది నా జీవితాన్ని ఎలాగా రూపుదిద్దింది అనేది అది నా మీద ఎంత ప్రభావం చూపించింది నాకు తెలుసు. ఎందుకంటే మన విద్యా పాఠంలో ఏంటంటే చదువుతో పాటు వాళ్ళకి కొన్ని లైఫ్ స్కిల్స్ నేర్పాలి, టీం వర్క్ నేర్పాలి, దాంతోపాటు ఏంటంటే మన దేశం మీద ఉన్న ఒక భక్తి నేర్పాలి అని ఈ ఉద్దేశంతో ఏదైతే మన స్కౌట్ అండ్ గైడ్కి ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయో అవి టీచర్స్ అందరూ కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ పిల్లలకి ఏంటంటే ఆ ఉద్దేశంతో వాళ్ళకి నేర్పితే అది వాళ్ళ భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. సో టీచర్స్కి మన డిఓ గారికి, తర్వాత స్కౌట్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ అనకాపల్లి అందరికీ, మరియు టీచర్స్ అందరికీ ఎవరైతే ఎంతో కృషి చేసి ఈ విషయంలో మనం ఒక్క సంవత్సరం మాత్రంలోనే మన స్టేట్ లో డిస్ట్రిక్ట్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత అనకాపల్లి డిస్ట్రిక్ట్లో స్కౌట్ అండ్ గైడ్ ఎంతగా డెవలప్ అవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అండ్ ఇది ఇలాగే సాగుతూ ఉండాలి. ప్రతి స్టూడెంట్కి స్కౌట్ అండ్ గైడ్ మీద అవగాహన రావాలి అని నా ఉద్దేశం. ఈ రోజుని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ థింకింగ్ డే సెలబ్రేషన్ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఫామ్ అయిన తర్వాత మొదటిసారి డిస్ట్రిక్ట్ లెవెల్లో భారీ లెవెల్లో ప్రతి స్కూల్లో పిఎంసీ స్కూల్ నుంచి ప్రతి స్కూల్ కూడా పెట్టాలని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. తద్వారా ఇప్పుడు మన అనకాపల్లి జిల్లా 34 స్కూళ్ళు శాంక్షన్ అయ్యాయి. ఆ స్కూల్స్కి కొంత అమౌంట్ రిలీజ్ చేస్తారు. తద్వారా పిల్లలకి యూనిఫామ్స్, వాళ్ళకి యాక్సెసరీస్కి సంబంధించిన ఖర్చులతో పాటు ఆ స్కూల్లోని స్కౌట్ అండ్ గైడ్ రన్ అవ్వాలి. తద్వారా పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి మాకు నేషనల్ నుంచి, స్టేట్ నుంచి ఆర్డర్స్ రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు సార్ చాలా సపోర్ట్తో ప్రతి స్కూల్లోని 34 స్కూల్లోని టీచర్స్ అందరూ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా జిల్లా శాఖ అధికారి ఆధ్వర్యంలో ఇంకా మిగతా స్కూల్స్ పిఎంసీఏ కాకుండా మిగతా స్కూల్ కూడా ట్రైనింగ్ ఇచ్చాం కొన్ని స్కూల్ కి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.